భర్తీ శరవేగంగా జరుగుతూ ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో శరవేగంగా బీసీల ఉద్యోగాలు కొల్లగొడతా ఉన్నారు. ఫేక్ సర్టిఫికేట్లు, ఆ తర్వాత ఫేక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు 50,000 రూపాయలకే ఇచ్చినట్టు ఒక తహసీల్దార్ 50,000 రూపాయలు ఇస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చినట్ట ఉద్యోగం వచ్చే. ఇన్ని తరాలుగా 70 సంవత్సరాల నుంచి బీసీలకు రావాల్సిన బీసీ వాటా ఇవ్వకుండా అరాకొర వాళ్ళ మొహాన కొట్టి తీరా బీసీలు అంతో ఇంతో చదువుకొని కాంపిటీషన్ ఫీల్డ్లోకి రాగానే వాళ్ళ ఉద్యోగాలు గుంజుకుపోయి మళ్ళీ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చి ఇన్ని రకాలుగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇది క్షమించరాని నేరం. ఇదో వైపు ఉంటే ఈడబ్ల్యూఎస్ ఓ వైపు ఉంటే మళ్ళీ ఏపీ నుంచి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి మళ్ళా దిగిరు. ఇన్ని రకాలుగా బీసీల మీద గుదిబండగా మారినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించాలి. ముఖ్యమంత్రి గారు మేము మొర్రో మొత్తుకుంటా ఉన్నాము, మీకు శవన పడుతుందో లేదో నాకు అర్థమైతలేదు, 3 సార్లు వచ్చి కలిస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను సవరించాలని చెప్పి దాని గురించి కనీసం మాట్లాడలేదు. కోదండరామ్ గారు మీరు కనీసం ఈ ఈడబ్ల్యూఎస్ మీద ఒక చర్చ కూడా మాట్లాడతలేరు, ఒక్క ముక్క కూడా అంటలేరు కోదండరామ్ గారు. ఎందుకంటే ఆయనకే ఇబ్బంది లేదు కదా, ఆల వర్గాల పిల్లలే కదా, ఆయనకే ఇబ్బంది లేదు. మాట్లాడు. ఈడబ్ల్యూఎస్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్తాడు, చాలామంది అగ్రవర్ణ వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరెందుకు చెప్తలేరు? మీకు ఇంకా కంటి కానలేదేమో. బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదు, బర్రెనే, ఆవు ఆవే. బీసీ ప్రజలు గమనించాలి. ఎప్పుడు మనోడు కాదు, వాళ్ళే మనమే. వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో తుడుస్తారు, ఏమీ చేయరేట్లో మనం. ఇలా అన్ని రాజకీయ పార్టీలు దీనిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బీసీ పిల్లలకు, మెజారిటీ ప్రజలైన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఈ అన్యాయాన్ని మాట్లాడకుండా కప్పిపుచ్చి ఏవో దొంగ ముచ్చట్లు చెప్పుకుంటా తిరిగితే కుదరదు. అసలు ఏ ప్రామాణికం ప్రకారం ఇస్తా ఉన్నారు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్? కేరళలో కమిటీ వేసి కమిటీ ద్వారా నిర్ణయించారు, ఇక్కడ ఏ కమిటీ లేదు, చాలా రాష్ట్రం అమలే చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఇది ఏడ పెంట అవుతుందని వెంటనే భర్తీ చేయాలి, వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ఆయన ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. ఆయన ప్రయోజనాలు ఆయనవి, వాళ్ళ వర్గ ప్రయోజనాలు తప్ప మొత్తం తెలంగాణ ప్రయోజనాలు ఏం కాదు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు ఇది తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాల. మనం కళ్ళ ముంగటే ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఈ బీసీలలో ఉన్నటువంటి పేద వర్గాల బిడ్డలు నా కుక్కనికి వస్తే చాలు మిగతాది ఎటన్నా పోయిన అనుకుంటారు. కాదు, అందరికీ జరుగుతుంది ఈ నష్టం. ఉద్యోగాల విషయంలో అట్లా నిధులైతే మన దగ్గరనే లేవు. ఒక బీసీ కాంట్రాక్టర్ లేడు, బీసీ కాంట్రాక్టర్కి ఇచ్చుడు అసలే లేదు. 42% నిధులు బీసీ కాంట్రాక్టర్లకు, 42% కాంట్రాక్టులు వాళ్ళకి ఇస్తామని చెప్తే కాంట్రాక్ట్ ఇచ్చింది లేదు, వాళ్ళే పంచక తిన్నారు. ఎక్కడోడు అక్కడ ఇట్లా కుప్పలు పెట్టుకొని మరి మన దసరా పండుగ కనుక ఏటకూర కుప్పలు వేసుకున్నట్టు వేసుకొని పంచుకొని తిన్నారు. ఇప్పటిదాకా అయిన కాంట్రాక్ట్లు అన్నీ అవే. ఎంతమంది బీసీ కాంట్రాక్టర్లు ఉన్నారు చెప్పురు ఇప్పుడు చూద్దాం. కాంట్రాక్టర్లకు వీళ్ళకి నిధులు ఇచ్చుడు లేదు, వీళ్ళతో పనులు చేయించుడు లేదు. బీసీలు పనికి కాంట్రాక్టులు పడితేందుకు చేత కాకపోయా, ఉద్యోగాలు తీసుకోవడానికి చేత కాకపోయా, రాజకీయానికి చేత కాకపోయా, దేనికి మీకు ఓట్లు వేయడానికి మాత్రం చేతనైనారు. జెండా పట్టాలి. ఇదా ఏం దుర్మార్గం ఇది? నారాయణపేట జిల్లా, ఇదే మహబూబ్ నగర్లో నారాయణపేట జిల్లాలో ఉన్న బీసీలు ఎంతమంది, ఆ బీసీలకు ఏం దక్కింది? నారాయణపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇగో నారాయణపేట నియోజకవర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు చూడ్రి. డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏది నారాయణపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీది. ఇక్కడ 2,13,330 మంది జనాభా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2,13,330 మంది జనాభా ఓటర్లు ఉన్నారు. ఇందులో 4 సార్లు ఎలక్షన్స్ అయినాయి నారాయణపేటకు. 4 సార్లు నారాయణపేట అసెంబ్లీకి ఇప్పటి వరకు ఎలక్షన్ అయితే 4కి 4 రెడ్డిలకే, 4కి 4 రెడ్డిలే ఆడ. పోనీ వాళ్ళ ఓట్లు ఎన్నున్నాయి అంటే
రెడ్డిల ఓట్లు ఎన్నయ్యాయి 2,13,330 అంటే మొత్తం ఓసీల ఓట్లు 24,000 అయితే ఇలా రెడ్డిలే కనీసం 89,000 ఉంటాయి అంతే. 89,000 ఓట్లు ఉన్నటువంటి రెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే అయిండు. 1,43,144 మంది ఉన్నటువంటి బీసీలు 67%, 67.1% ఉన్నటువంటి బీసీలు, 1,43,144 మంది ఉన్న బీసీలు ఒక్కసారి ఎమ్మెల్యేగా నారాయణపేట ప్రజలకు, అక్కడ ఉన్న బీసీ ప్రజలకు ప్రాతినిధ్యం వహించలే. రాజకీయంగా జరిగినటువంటి దోపిడీ. ఇక జెడ్పీటీసీల విషయానికి వస్తే ఒకే ఒక్కటి నారాయణపేట అన్రిజర్వ్డ్ బీసీ ముదిరాజుకి ఇచ్చిరు. ఇక ఇంకొకటి కోయల్కొండ ఉంటే అన్రిజర్వ్డ్ ఉంటే ఓసీ రెడ్డి, ఇదేమో ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ అయింది కాబట్టి వాళ్ళే. ఒక్కటే 1,43,144 మంది బీసీ ప్రజలకు ఒక్క జెడ్పీటీసీ ఉంటే 8-9 ఉన్నటువంటి రెడ్డిలకు 4 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యే, తర్వాత ఒక జెడ్పీటీసీ. అవుట్ ఆఫ్ 4 మండల్స్ ఓసీస్ గాట్ ఎలెక్టెడ్ వన్స్ అండ్ బీసీ గాట్ ఎలెక్టెడ్ వన్స్. ద పాపులేషన్ ఆఫ్ బీసీస్ ఇన్ 5.8 times ఎక్కున్నారు దట్ ఆఫ్ ఓసీ, బట్ స్టిల్ గాట్ ఎలెక్టెడ్ ఫర్ జస్ట్ 1 time. అంటే 5.8 times ఎక్కున్నా కూడా, ఇంతలు ఎక్కున్నా కూడా బీసీలకు దక్కింది ఏం లేదు. ఇక్కడ బీసీలకు పరిపాలన చేత కాదన్నట్టు, పరిపాలన చేత కాదా, పక్కకున్న తమిళనాడులో మంగళ ఆయన ఉత్సవ ఒప్పిస్తుండాడు, నాయ బ్రాహ్మణ బిడ్డ సిద్ధరామయ్య బీసీ. మొత్తం ఎంటైర్ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి లేని ఏకైక రాష్ట్రం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రమే. తెలుగు రాష్ట్రాలు తప్ప ఏడగాలే. కాంట్రాక్టులు కూడా చేయరాదా బీసీలకు? ఎంతమందికి ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు ఈ మధ్యకాలంలో? ఏం మారినట్టుంది? కేసీఆర్ హయాంలో కాంట్రాక్టులు పట్టినోలే కదా, కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు ఇడా? ఎవడన్నా కొత్తగా వచ్చిండా ఇడా? ఆయాల బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతుంది. బీసీల బిల్లులు పెండింగు, వాడు పని చేస్తే వానికి బిల్లులు ఇచ్చేది లేదు, వాడు ఆర్థికంగా చితికిపోయి కొత్త పని చేయకుండా వాడిని అట్లా నాశనం చేసి వడ్డీలో వేస్తే మిత్తి మీద వాడి చచ్చిపోలాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ వర్గాలకు సంబంధించిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతా ఉన్నారు. ఎవరెవరికి ఏ హామీ ఇచ్చిరో, మీరు వస్తే ఈ పదవి ఇస్తాం, ఆ పదవి ఇస్తాం, ఈ కాంట్రాక్ట్ ఇస్తాం, అవన్నీ నెరవేరు. బీసీలకు ఇచ్చినటువంటి హామీ 10 నెలల నుంచి కనీసం ఇట్లా ఫైలు కదిలియకపోతుంది. ఏం అన్యాయం ఇది? ఇంత దుర్మార్గం ఉంటుందా అన్న? మీరు ఓపెన్గా చెప్పండి, ఇది బీసీలది కాదు ఈ ప్రభుత్వం అని చెప్పండి. మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి అదే చెప్తాం, అయ్యా మీరు చెప్పినటువంటి మాట ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతలేదని చెప్తాం. రాహుల్ గాంధీ గారి మ్యాటరు, రాహుల్ గాంధీ గారు ఎక్కడన్నా మాట్లాడితే కనీసం మన పత్రికలలో ఫ్రంట్ పేజీలలో వస్తుందా? ఎందుకు వస్తలేదు రాహుల్ గాంధీ గారిది? లోపల పేజీల్లో ఎందుకు పడతా ఉంది? ఆయన మాట్లాడిన మాటలు, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి అంశాలు, ఈ దేశ భవిష్యత్తు గురించి, దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆయన మాట్లాడే మాటలు ఫ్రంట్ పేజీలో ఎందుకు వస్తలేవు? తెలంగాణ రాష్ట్రంలో ఎవరు వెయ్యొద్దని చెప్తా ఉన్నారు? చెప్పాలా దీనికి సమాధానం? మేము కూడా రాహుల్ గాంధీ సాబ్కు చెప్తాం, ఖచ్చితంగా మేము కూడా లెటర్ పెడతాం. జరుగుతుంది ఇగో ఇది, ఇంత వివక్ష జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి కార్యకర్తలం మేము చూసుకొని కూర్చోం. పట్టబగటీలు ఇంత అన్యాయం చేసుకుంటా. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. రాజీనామా ఎందుకు చేయాలి? అతన్ని ఎన్నుకున్నది ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు, బరాబర్ వాళ్ళే. పోస్ట్ కార్డు ఉద్యమం చేద్దామని చెప్పాను. ఏ ఉద్యమం వద్దు, ఆయన దగ్గరికి పోవాల్సిన మ్యాటర్ అంతా పోయింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కుట్రను ఆయన దృష్టికి తీసుకుపోతా ఉన్నారు. మీరు కూడా వేస్తే లెటర్లు రాయండి, తప్పేం లేదు. మళ్ళన్న ఒక అవకాశం, ఎస్ నేను బీసీల అవకాశవాదిని భయ్, మీ అప్పర్ క్యాస్ట్ కోసం అయితే కాదు. కాంట్రాక్ట్ల కోసం ఈ నాటకం పాలు కల్తీ ఏమైంది అంటాడు. ఇక ఏడు ఈయనకి బొమ్మ లేదు, గిమ్మ లేదు. నేను ఇక్కడ ఇదే మాట్లాడుకుందాం. నీకు బీసీల ప్రేమ నిజమైతే ఆమరణ నిరాహార దీక్ష నేను ఎందుకు చేస్తారా భయ్? ఆమరణ నిరాహార దీక్ష
మేము ఎందుకు చేస్తాం ఆమెను? మాది రాజ్యం ఇది, నిమ్మలంగా తిని కొట్లాడతాం. ఆమెను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయంటాడు. వీళ్ళు మా కోట్లు వేసినారు, మాకు తెలియదా మీ గురించి? అందుకే గీత గీసినాం బిడ్డ, మీరు అక్కడ మేము ఇక్కడ అని. పాలు కల్తీ ఏమైందో అంటాడు. పాలు కల్తీ కేసు ఎల్బీ నగర్ కోర్టులో ఉంది. నా మీద ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు తెచ్చిరో ఫస్ట్ అది మాట్లాడిపో. నిన్నగాక మొన్న చెప్పిన కదా, చిరంజీవి గారు కంట్రీ డిలైట్ యాడ్ చేస్తా ఉన్నారు, ఫస్ట్ మీ మన్మరాలకో ఆ పాలు దాపి మాకు చెప్పు అని చెప్పి. ఏమీ లేకుండా తీన్మార్ మల్లన్న బీసీల గురించి మాట్లాడొద్దు, అంతే కదరా భయ్ ఇప్పుడు మీ ఆలోచన. మల్లన్న మాట్లాడొద్దు, ఈ దోపిడీ మేము చేసుకుంటాం అనేది మీ ఆలోచన. మీరు ఎన్ని చెప్పినా మీ నాశనకాలం దగ్గర పడ్డది, మీకు నాశనకాలం ప్రారంభమైంది, దాన్ని ఎవడేం చేయలేడు. దయచేసి మార్నింగ్ న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి సోదరులారా. ఈ అన్యాయాలను, ఈ దోపిడీలను, ఇది పట్టబగలు జరుగుతున్నటువంటి దోపిడీలు ఏవైతే ఉన్నాయో ఈ దోపిడీలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఎవరున్నా సరే తీన్మార్ మల్లన్న నేను నిజంగా ఎమ్మెల్సీగా ఉన్నందుకు నేను ఈ అధికారాన్ని అనుభవించాలి, కానీ అనుభవించడానికి రాలే. నేను అనుభవించడానికి రాలే, అన్యాయం జరుగుతా ఉంది మాట్లాడడానికి వచ్చిన. అనుభవించేటువంటి శాల్తీలు వేరే ఉంటాయి. 40% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ పెట్టాలంటే పెట్టిరా, ఎంత పర్సెంట్? 2 కలిపితే కూడా 12% లేవు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,